సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం చవరియా గారు. నమస్తే సిరి గారు. సో క్వాంటమ్ హీలింగ్ ద్వారా మేనిఫెస్టేషన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. కానీ చాలామంది మేనిఫెస్టేషన్ ఇలా చేయండి, ఈ 3 స్టెప్స్లో చేయండి, చాలా మీకు తొందరగా రిజల్ట్స్ కనిపిస్తాయి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అండ్ అంత తొందరగా మనం ఏదైనా ఒక ట్రిక్ యూజ్ చేసి కనుక మేనిఫెస్టేషన్ చేస్తే పాసిబుల్ అవుతుందంటారా? ఎలా మేడం, ఏ విధంగా చేయొచ్చు అంటారు? ఎవరైనా సరే మేనిఫెస్టేషన్ అంటేనే ఓకే, మేనిఫెస్టేషన్ చేస్తున్నాము కానీ ఎప్పుడు జరుగుతుందో ఏమో అనే ఒక డౌట్తో చేస్తూ ఉంటారు. చాలా వరకు ఇప్పుడు అంటే నాకు క్విక్గా అర్జెంటుగా అవ్వాలండి, ఇప్పుడు రేపే నేను ఏది అనుకుంటున్నానో అది రేపు అయిపోవాలి అన్న ధోరణితో చాలామంది ఉంటారు. సో ఇలాంటి రకరకాల డౌట్స్ కావచ్చు, ఇంకా యాంగ్జైటీస్ కావచ్చు, రకరకాలుగా మనం ఎమోషన్స్తో కూడి మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉంటే ఐఎమ్ సారీ టు సే యూ విల్ గెట్ డిలే. ఎలా చేస్తే మనము మీరు అనుకున్నట్టుగా తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే? ఎస్ అండి, అబ్సల్యూట్లీ. ఫార్ములా అయితే చాలా మంచి ఫార్ములా ఉంది. ఇది చాలా అంటే నేను నా లైఫ్లో అప్లై చేశాను. అండ్ మా రిలేటివ్స్ ఉంటారు, తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ కావచ్చు. ఫస్ట్ స్వయాన అప్లై చేసుకోవాలి, ఆ తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు, ఆ తర్వాత ప్రేక్షకుల వరకు వెళ్ళాలి. సో ఇదంతా ఇక్కడంతా సక్సెస్ అయ్యింది. కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎవరికైనా సరే. కాకపోతే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న వాటిలో మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో మేనిఫెస్టేషన్, అప్పుడు ఒక బిలీఫ్ అనేది మీకు ఏర్పడుతుంది. సో ఒక బిలీఫ్ అనేది ఏర్పడితే ఇంకా చెయ్యొచ్చు అనేది నమ్మకం అంతే స్ట్రాంగ్ అవుతుంది. అలా కాకుండా మీరు ఒకేసారి నేను జంప్ చెయ్యాలి, ఒక 10 మెట్లు ఉంటాయి సిరిగారు. ఫస్ట్ మెట్టు ఎక్కితే కదా మీరు 10 మెట్లు వరకు వెళ్ళేది, 10వ మెట్టు వరకు రీచ్ అవ్వేది. డైరెక్ట్గా 10వ మెట్టు జంప్ అవుతాను అంటే అవ్వచ్చు, కానీ మీ ఫ్రీక్వెన్సీ, తర్వాత వచ్చేసి మీ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ తర్వాత మీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా ఉంది. సో ఇవన్నీ కరెక్ట్ ఉంటే మీరు 10వ మెట్టు డైరెక్ట్ జంప్ అవుతారు కూడా చాలామంది. సో అందుకే వీళ్ళు 100 మెంబర్స్కి క్లాస్ చెప్తే ఒక్కరికో ఇద్దరికో ఎందుకు అవుతుంది అంటే దే ఆర్ ఆల్రెడీ ఇన్ బ్యాలెన్స్ అనమాట. సో వాళ్ళు రీచ్ అవుతారు కాబట్టి వాళ్ళకు జరుగుతుంది. చాలామందికి అవ్వదు, ఎందుకంటే చాలా బ్లాక్స్ ఉంటాయి. సో ఈ బ్లాక్స్ పెట్టుకొని కూడా నాకు జరగాలి అంటే అది అసాధ్యం కదా. ఇంట్లో నేను చెత్త పెట్టుకున్నాను కానీ నాకు శుభ్రంగా కనిపించాలి ఇల్లు అంటే ఫస్ట్ అది మనం క్లియర్ చేస్తేనే, బ్రూమ్ స్టిక్తో నువ్వు ఫస్ట్ అది క్లియర్ చేసుకుంటూనే శుభ్రంగా నీకు కంటికి కనిపిస్తుంది. అలా కాకుండా ఎట్లయినా పర్వాలేదు అది నాకు శుభ్రంగానే ఉండాలంటే అది ఎంతవరకు కరెక్ట్? సో ఇటువంటివన్నీ చాలా ఆలోచించాలి మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు. అండ్ తర్వాత వచ్చేసి ఈ టెక్నిక్ అంటే నేను ఎలా అప్లై చేశానంటే, ఒక గోల్డ్ ఇయర్ రింగ్ సిరి గారు, మా రిలేటివే, తనది పోయింది. కాల్ చేశారనమాట, నువ్వు కొన్ని చెప్తున్నావు కదా మేనిఫెస్టేషన్స్ అవన్నీ చెప్తావు కదా, సో ఏదైనా టిప్ చెప్పు అని. సో వీళ్ళకి పనిచేసింది, వీళ్ళకి ఒక 2 డేస్లో వచ్చేసింది అనమాట. గోల్డ్ బ్యాక్ వచ్చేసి. ఎస్. సో ఒక చోట పెట్టారు, వాళ్ళు మర్చిపోయారు. సో వెంటనే అక్కడ వెళ్ళి ఏ చోట అయితే వాళ్ళు పెట్టారో అది రిపీటెడ్గా మళ్ళీ అక్కడి నుంచి కాల్ వచ్చింది వాళ్ళకు వేరే పని మీద. సో వాళ్ళు అక్కడికి వెళ్ళడం, తర్వాత వాళ్ళకి గుర్తు రావడం, అక్కడి నుంచి ఓకే హియర్ ఐ లెఫ్ట్ అన్నది వాళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. అంటే వాళ్ళు కూర్చున్న చోట కూడా ఎవరూ మళ్ళీ రాలేదు, వచ్చారేమో తెలియదు కానీ అంటే వేరే వాళ్ళ చేత అందకుండా అది అలానే ఉంది. సో ఇలా ఎవరికైనా సరే మేనిఫెస్టేషన్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి చిన్నవే ఫస్ట్ ప్రయత్నించండి మీరు, ఆ తర్వాత పెద్దకి వెళ్ళండి. ద టెక్నిక్ ఈజ్ థ్యాంక్ యూ డివైన్ ఫర్ సాల్వింగ్ మై ప్రజెంట్ ప్రాబ్లం. అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇయర్ రింగ్ పోయింది, థ్యాంక్ యూ డివైన్ ఫర్ గివింగ్ మీ బ్యాక్ మై ఇయర్ రింగ్. థ్యాంక్ యూ డివైన్, ఐ గాట్ మై ఇయర్ రింగ్ బ్యాక్. ఇలా. సో అప్పు ఉందనుకోండి మీరు,
థ్యాంక్ యూ డివైన్ ఫర్ క్లియరింగ్ మై డెట్ 10 lakhs డెట్. అంతే. థ్యాంక్ యూ డివైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీకు ఆపర్చునిటీ రావట్లేదు. సో ఇలా చిన్నవి మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఎవరైనా సరే ఫస్ట్ ఆ ప్రాబ్లం తొలగిపోవాలి అన్న ప్రయత్నం చేస్తుంటారు. ఖచ్చితంగా బాధ ఉంటుందండి ఎవరికైనా సరే. వీటితో ఎలా నేను ముక్తి పొందాలి అన్నది సహజం మనుషులం కాబట్టి. కానీ వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే లైట్ ఒక చోట కనిపిస్తుందంటే స్విచ్ వేరే చోట ఉంటుంది అన్నది మర్చిపోకూడదు ఎవరైనా కానీ. సో స్విచ్ ఎప్పుడైతే మీరు కరెక్ట్ ప్లేస్లో ఆన్ చేస్తారో ఆ లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. అండ్ తర్వాత ఒక్కసారి మీరు లైట్ స్విచ్ ఆన్ చేస్తే ఆ స్విచ్ని పట్టి అట్లనే కూర్చొని అవసరం లేదు, జస్ట్ ఆన్ చేస్తే చాలు. అలాంటి టెక్నిక్ ఇది. సో ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎవరైనా సరే మీ ఇంట్లో నుంచి ఒక మెడిటేటివ్ మైండ్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. టైమింగ్ అనేది ఏమీ ఉండదు. సో ఏవైనా కానీ బ్లాక్స్ అంటే నెగిటివిటీ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఆ గాసిపింగ్ అండ్ ఇతర వీటితో దూరంగా ఉంటే మనకు మైండ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో మీ మైండ్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో ఏదైనా సరే మీరు మేనిఫెస్టేషన్ చేసేకి అండ్ తర్వాత వచ్చేసి మీరు గోల్స్ సాధించేకి చాలా చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి పాజిటివ్ మైండ్ సెట్తో, ఒక మెడిటివ్ మైండ్ సెట్తో హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటే మీరు ఎప్పుడైతే హ్యాపీనెస్తో ఉంటారో అప్పుడు గ్రేస్ని అట్రాక్ట్ చేస్తారు. మీరు గ్రేస్ని అట్రాక్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మీ పనులు ఈరోజు కాకపోయినా ఒక 2 or 3 డేస్లో ఖచ్చితంగా అవుతుంది అనేది మీరు మర్చిపోకండి. అలా అవి ఉంటాయి. ఒక్కసారి మీరు మీ లైఫ్లో కాల్ బ్యాక్ చేసుకుంటే చిన్నవి బోల్డ్ అన్నీ ఉంటాయి. ఆ వాటితో కూడా మీ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని ఇలాంటి మేనిఫెస్టేషన్ త్రూ మీరు చేసుకోవచ్చు. లేదు ఇవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు మేడం అంటే డెఫినెట్లీ యూ నీడ్ ఏ హీలింగ్ ప్రతి ఒక్కరికి అవసరం సిరిగారు. క్వాంటమ్ హీలింగ్ అనేది ఇది ఎలా పనిచేస్తుంది అంటే, సో ఆ రిజిడ్ మైండ్ సెట్ కెన్ బికమ్ అ బ్యాలెన్స్ మైండ్ సెట్. రిజిడ్ మైండ్ సెట్తో చాలామంది ఉంటారు, అది బ్యాలెన్స్ మైండ్ సెట్గా మారుస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి యాక్సెప్టెన్స్ చెయ్యరు ఈ దేనికైనా సరే. సో వాళ్ళు ఒక మైండ్ మ్యాప్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు యాక్సెప్టెన్స్ అనేది జరగదు. ఆ మైండ్ మ్యాప్కి క్లారిటీ ఇవ్వడం క్వాంటమ్ హీలింగ్ అక్కడ పనిచేస్తుంది. కాబట్టి సో యూ విల్ గెట్ ద మైండ్ మ్యాప్ క్లియర్లీ టు యువర్ గోల్స్. ఎవ్రీథింగ్ విల్ పాసిబుల్. ఇది అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఏదో ఒకటి ప్రాబ్లం మనకు వచ్చింది అంటే మీలో సత్తా ఉంది అనేది మర్చిపోకుండా మీరు ఎప్పుడైతే దృఢ సంకల్పంతో ఒక పాజిటివిటీతో ఉంటారో అప్పుడు బ్రహ్మాండంగా మీ మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. సక్సెస్ అనేది మీ లైఫ్లో మీరు చూడగలరు. సో ఇలా ఎవరైనా కూడా హీలింగ్ కావాలి, సమస్య ఏదైనా కావచ్చు, హీలింగ్ ద్వారా క్యూర్ చేసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సిరి గారు, ఒక్కసారి మీరు ఎక్స్పీరియన్స్ చేశారు అంటే క్వాంటమ్ హీలింగ్, సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ అనుభవం తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఒక పొల్యూటెడ్ లైఫ్ నుంచి ఆల్కలైన్ లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు అన్నది తెలుసుకుంటారు. ఎవరైనా సరే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, హెడేక్ నుంచి ఐసీయూ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు అయినా సరే, హెల్త్ పరంగా మనీ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్, ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సంప్రదించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి చనిపోబోయే ముందు ఒక ఆహ్లాదకరమైన పీస్ఫుల్గా పొల్యూటెడ్ నుంచి ఆల్కలైన్ లైఫ్కి మారే ఛాన్స్ కేవలం క్వాంటమ్ హీలింగ్ త్రూ సాధ్యం. ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ చేయాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.